మండల కేంద్రంలో నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపిన కాంగ్రెస్ పార్టీ నాయకులు. డీసీసీ ఆఫీస్ మరియు కొమ్మూరి ఐఐసీసీ పిలుపు మేరకు పీసీసీ అధ్యక్షులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరియు జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ రోజు కొమరవెల్లి మండల కేంద్రంలో పార్లమెంట్లో ఎంపీలను సస్పెన్షన్ వేటు వేయడంతో బీజేపీ ప్రభుత్వ నియంతృత్వ వైఖరిని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ నాయకులు నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టారు. ఈరోజు ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే గారి ఆదేశాల మేరకు రేవంత్ రెడ్డి గారి సూచన మేరకు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారి నాయకత్వంలో కేంద్ర ప్రభుత్వము నరేంద్ర మోడీ ప్రభుత్వము అనుసరిస్తున్న నిరంకుశ వైఖరికి నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న ధర్నాలలో భాగంగా ఈరోజు కొమరవెల్లిలో ధర్నా చేయడం జరిగింది. నిరంకుశత్వంకి పరాకాష్ఠగా మారి పార్లమెంట్లో ఉన్న ఎంపీలందరినీ బయటకు పంపించి తాను ఒక నియంత్రణగా మారి నరేంద్ర మోడీ ప్రజాస్వామ్య పద్ధతులు పూర్తిగా కాలరాచి ప్రభుత్వాన్ని పూర్తిగా నీరుగార్చి ప్రజాపాలన లేకుండా చేస్తున్నాడు. ఎంపీలను సస్పెండ్ చేయడం వద్దని ఇప్పటివరకు గత 4-5 రోజులుగా చేస్తున్న వాటిని పట్టించుకోకుండా అలాగే ముందుకెళ్తూ మొండి వైఖరితో వెళ్తున్నాడు. దీన్ని నిరసిస్తూ కాంగ్రెస్ శ్రేణులు దేశవ్యాప్తంగా చేస్తున్న నిరసనల మద్దతుగా ఈరోజు కొమరవెల్లి మండల కేంద్రంలో మద్దతుగా ధర్నాలు చేయడం జరుగుతుంది. ఒకవేళ ఇటువంటి వైఖరి విడనాడకపోతే భవిష్యత్తులో ఇంకా తీవ్రంగా నిరసన చేపట్టి ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ నాయకత్వంలో సోనియా గాంధీ అడుగుజాడలో నడుచుకుంటూ ఎంత ముందుగా వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి మోడీ వెంటనే ఇటువంటి నిరంకుశ పద్ధతిని మానుకోవాలి. తప్పకుండా దీనిపైన నిరసన ఇంకా పెద్ద ఎత్తున చేసి ప్రభుత్వానికి తగిన బుద్ధిపాఠం చెప్పేందుకు మేము రెడీగా ఉంటాం. జై కాంగ్రెస్. కాంగ్రెస్ పార్టీ కొమరవెల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ ఆదేశాల మేరకు కేంద్ర పార్టీ ఆదేశాల మేరకు బీజేపీ మోడీ ప్రభుత్వం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పార్లమెంటులో జరిగినటువంటి దాడులకు ఖండిస్తూ అక్కడ ఉన్నటువంటి హోంమంత్రి సమాధానం చెప్పాలని చెప్పేసి నిందితులపైన దానికి బాధ్యులైనటువంటి బీజేపీ ఎంపీ పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి గత వారం రోజుల నుంచి ఆందోళన చేస్తున్నటువంటి ఎన్డీఏ కూటమి కాంగ్రెస్ పార్టీ ఎంపీలని నిరంకుశ వైఖరితోటి సస్పెండ్ చేయడం జరిగింది. దాదాపు 148 మంది పార్లమెంట్ సభ్యుల్ని పార్లమెంట్ నుంచి గెంటివేసి ఈరోజు పార్లమెంట్ సమావేశాలు నిర్వహిస్తున్న మోడీ బీజేపీ ప్రభుత్వం ఇప్పటికైనా సస్పెండ్ చేసినటువంటి ఎంపీలను వెంటనే కనుక సస్పెండ్ ఎత్తివేయకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తాం. రాబోయేటువంటి ఎంపీ ఎన్నికల్లో ఈ బీజేపీ ప్రభుత్వం చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను ఎక్కడికక్కడ ఎండగడుతూ ఎంపీ ఎన్నికల్లో బీజేపీ పార్టీని చిత్తుగా ఓడించి బుద్ధి చెప్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. అనురాగానికి అమ్మ ఆదర్శం, ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. అనుభవం, అర్హత, అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స. అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. డయాబెటిస్, కీళ్ల నొప్పులు, సయాటికా, వెన్నుముక సమస్యలు, థైరాయిడ్, నిద్రలేమి, మానసిక సమస్యలు, ఋతు సమస్యలు, అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం. అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్, భవానీ నగర్, అంబేద్కర్ నగర్ రోడ్, ఓల్డ్ అల్వాల్, సికింద్రాబాద్. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9000751751 మరియు 900044